అగో వచ్చే వచ్చే అన్నారు, అందరూ తయారు కావాలే అన్నారు. ఆఖరికి ముహూర్తం కూడా పెట్టిర్రు. అమ్మయ్య, ఇన్నొద్దులకు పల్లెలకు జాతర వచ్చింది, కళొచ్చింది అని అనుకుర్రు చాలా మంది. కానీ కొండంత రాగం తీసి ఊడాల పాట వాడినట్టు అయ్యింది లోకల్ ఎలచ్చల్ల కథ. ఊర్ల పొంటి ఎవ్వల నోటెంట ఇన్నా ఇప్పుడు గిదే ముచ్చట వినిపిస్తుంది. మరిగా ఇంతకు ఏమేమి నడుస్తుంది, ఏమేమైతుంది ఒక్కసారి చూద్దాం పార్రి. ముందు మురిసినమ్మ పండుగేరు కదా అన్నట్టు లోకల్ ఎలక్షన్లు అందరినీ నారాజు చేసినాయి. ఎట్టనన్నా చేసి గెలవాలని కొంతమంది ముందుకు ముందే ఆతారాలు పాతారాలు అన్ని తయారు చేసుకుంటే ఆఖరికి కోర్టు సార్లు బ్రేకులు వేసిండ్రు. సరే వేసిండ్రు కానీ ఇక ఇప్పుడు ఏంది పరిస్థితి అని ఆలోచనలు పడ్డారు అందరూ. అయితే కోర్టు సార్లు ఏం చెప్పిండ్రట అంటే 42% రిజర్వేషన్ల జీవోను ఆపినాం కానీ ఎలక్షన్లను ఆపలేదన్నట్టు చెప్పిండ్రట. కావాలంటే ఇది వరకున్న పాత రిజర్వేషన్లతోని ఎలక్షన్లు పెడితే పెట్టుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పిండ్రట. ఇదే ముచ్చట మీద ఎలక్షన్ల సంఘపోలు సర్కారోళ్లకు లేఖ రాసే ఇగురని చేసిండ్రు. ఒకవేళ పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్లకు సై అంటే పెట్టుడే అన్నట్టు ఆలోచనలు చేస్తుండ్రట. కానీ సర్కారోళ్ళు మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోవాలి అన్నట్టు చేస్తుండ్రు. ఇదే ముచ్చట మీద సుప్రీంకోర్టుకు పోవాలని తయారైండ్రు. సోమవారం నాడు పెద్ద కోర్టులో పిటిషన్ ఎత్తారట. ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి. అటు రాష్ట్రపతి ఇటు గవర్నరు ఇద్దరి దగ్గర బిల్లు పెండింగ్లు ఉన్నది. పోతే గీతే వాళ్ళు దశకతులు పెట్టాలని కోర్టుకు పోవాలి అంటుండ్రు. అట్లా కాదంటే మాత్రం ఊదు కాలదు పీరులు ఇవ్వదు అన్నట్టే అవుతుంది. ఇప్పటి ఎలక్షన్లు కావు అన్నట్టే మాట్లాడుతుండ్రు. పాత రిజర్వేషన్లకే సై అంటే మళ్ళీ నెలకన్నా ఎలక్షన్లు పెట్టుకునే ఛాన్స్ ఉన్నదట. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే పోవాలంటే మాత్రం ఇక ఎలక్షన్లు ఎప్పుడు పెట్టేది ఆ భగవంతునికే ఎరక అన్నట్టు మాట్లాడుకుంటారు చాలా మంది.